హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి కొత్తిమీర, టమాటో పచ్చడండి. రోటి పచ్చడి చాలా బావుంటుందండి టేస్ట్. ప్రాసెస్ చూసేద్దామా? సో, ఫస్ట్ కొన్ని వేరుశనగ గుళ్ళు తీసుకుందామండి. నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు, ఒక 2 టమాటోస్ అండ్ ఒక 4 పచ్చిమిర్చి ఇవన్నీ వాష్ చేసి, కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని అది కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పల్లీలున్నాయి కదండీ! అవి అందులో లో ఫ్లేమ్‌లో మనం దోరగా వేయించుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మిక్సీ జార్‌లోకి తీసుకుందాము. నెక్స్ట్ అందులోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కరివేపాకు అది కొంచెం ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదా! ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. అది కూడా తీసుకొని ఆ మిక్సీ జార్‌లో యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ కట్ చేసిన పచ్చిమిర్చి ఉన్నాయిగా అవి కూడా యాడ్ చేసుకొని అవి ఒక 2, 3 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. అది కొంచెం మగ్గాలండి. చూస్తున్నారు కదా! కొంచెం మగ్గిన తర్వాత నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా! టమాటోస్ అవి పీసెస్‌కొని కట్ చేసుకున్నాం కదా! అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఒక మీడియం సైజ్ 2 టమాటోస్ సరిపోతాయండి. ఇది రోటి పచ్చడి అని కూడా అంటారండి. అది రోట్లో దంచుకుంటే చాలా బావుంటుంది టేస్ట్. సో, మాకు అవైలబుల్ లేక మేము మిక్సీ ఆడుతున్నాము. సో, చూస్తున్నారు కదా! కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు, సరిపడా సాల్టు, కొంచెం చింతపండు, ఒక 2 వెల్లుల్లి రబ్బలు, నెక్స్ట్ కొంచెం బెల్లం. ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి. చూస్తున్నారుగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇవి కూల్ అయిన తర్వాత మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇది కొంచెం టొమాటో వాటర్ వస్తుంది కదండీ! అదంతా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఉంచేసుకుంటే కూల్ అయిపోతుంది. ఇలా కూల్ అయిన తర్వాత అవి కూడా మిక్సీ జార్‌లో వేసుకోవడమే. మనం ఎప్పుడు మిక్సీ అన్నీ కూల్ అయిన తర్వాతే మిక్సీ పట్టాలండి. గుర్తుపెట్టుకోండి. లేకపోతే అవి చాలా డేంజర్ అనమాట. సో, ఇవి కూల్ అయిపోయాయి. నేను ఫస్ట్ మిక్స్ చేసిన తర్వాత ఒక పల్స్ ఇచ్చాక అలా అయింది. నెక్స్ట్ కొన్ని వాటర్ మిక్స్ చేసుకొని ఇంకో పల్స్ ఇచ్చి సాల్ట్ చూసుకోండి. కొంచెం సాల్ట్ సరిపోలేదు. నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. కావాలితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా! కొంచెం కొంచెంగా వాటర్ మిక్స్ చేసుకుంటూ నేను ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బావుందండి. కొత్తిమీర, టమాటో రోటి పచ్చడి. మీరు రోట్లో దంచుకోండి. ఆ టేస్ట్ ఇంకా బావుంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. నచ్చితే షేర్ చేయండి. ఫ్రెష్‌వి కొత్తిమీర అండ్ టమాటో యూజ్ చేస్తే చట్నీ చాలా బావుంటుందండి. సో, నా రెసిపీస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.